దేవాలయాలను నియంత్రించడానికి ప్రభుత్వం చట్టం చేస్తుంది. అదే చట్టం అనేటువంటిది చర్చిలకు ఎందుకు ఉండకూడదు, అదే రకమైనటువంటిది వక్ఫ్ బోర్డు లాంటి వాటికి ఎందుకు ఉండకూడదు, వేరే వాటికి ఎందుకు ఉండకూడదు? వాటికేమో లేదు, వీటికేమో ఉంటుంది. ఇదేంటిది? 1 నేషన్ 1 ట్యాక్స్ అంటున్నావు, 1 నేషన్ 1 రోడ్ అంటున్నావు, ఇంక 1 నేషన్ 1 ఓట్ అంటున్నావు, 1 నేషన్ 1 కార్డ్ అంటున్నావు, 1 నేషన్ 1 వ్యాక్సిన్ అంటున్నావు. మరి ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నావు? అది ఆయన వాదన. ఓకే, అందరికీ ఒకే రూల్ ఉండాలి కదబ్బా. ఇప్పుడు భారతదేశంలో ఏమవుతుందంటే క్రిమినల్ ప్రొసీజర్స్ అంటే ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ IPCC కానీ లేదంటే ఇండియన్ పీనల్ కోడ్ IPC కానీ దేశంలో అందరికీ అప్లై అవుతుంది. కానీ సివిల్ మ్యాటర్స్ వచ్చేసరికి అప్లై కావడం. ఓకే, అదే ఇప్పుడు జరుగుతుంది. నేషనల్ వైడ్ గా జరుగుతున్నది ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అదే జరుగుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ UCC. సుబ్రహ్మణ్య స్వామి గారు దీన్ని సపోర్ట్ చేస్తాడు. యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకే రకమైనటువంటి చట్టాలు ఉండాలి. అంటే ముస్లిం బోర్డు అని ఇంకోటని ఉండకూడదు. క్రిమినల్ యాక్టివిటీస్ దగ్గరకు వచ్చేసరికి ఒప్పుకుంటున్నావుగా, మరి సివిల్ యాక్టివిటీస్ దగ్గర ఎందుకు ఒప్పుకోవు? లాజికలేగా. ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకున్నావు, సౌదీ అరేబియాలో డెమోక్రటిక్ సెటప్ కాదు, కింగ్ ఉంటాడు. కింగ్ ఏది చెప్తే అదే. సౌదీ అరేబియాలో నువ్వు కనీసము హనుమంతుల వారి బొమ్మ కానీ ఫోటో కానీ యేసు ప్రభు ఫోటో కానీ లేకపోతే సాయిబాబా ఫోటో కానీ నీ జేబులో పెట్టుకుని కూడా తిరగడానికి వీల్లేదు. ఓకే, తల తీసేస్తారు నీకు, అక్కడ అట్టడానికి వీల్లేదు, దీపావళి మందులు కాల్చడానికి వీల్లేదు. నీవు ఎందుకు బతుకుదేరు కోసం ఆ దేశం వెళ్ళావు? వీరు రోమన్ మైలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు పాటించాలి. కానీ వాళ్ళ దేశంలో రూల్ ఉంది, నీ అవసరం కోసం నువ్వు వెళ్ళావు, నువ్వు పాటించాల్సిందే. నువ్వు పాటించాలంటే కుదరదుగా, అంతే కదా కదా. అదే విధంగా భారతదేశంలో కూడా నువ్వు రూల్స్ ఉన్నాయి. యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఉంది, యూనిఫామ్ గా ఉంది దేశం మొత్తానికి, ఏ మతానికైనా సరే. మరి ఇండియాలో ఎందుకు లేదు? ఇండియాలో ఏంటంటే ఉరిశిక్ష తీయడానికి అనేసి అంటే చాలా రేర్ కేసెస్ లోనే చేస్తారు. 14 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు, 14, 10, 12, 7 సో ఫోర్త్ ఉంటాయి. దానికి మటుకు అందరూ ఒప్పుకుంటున్నారు. మరి సివిల్ కోడ్కి ఎందుకు ఒప్పుకోరు? ఎస్పెషల్లీ ఒప్పుకుంది ఎవరయ్యా బాబు అంటే ఈ ముస్లింలు మాత్రమే ఒప్పుకోవడం. వక్ఫ్ బోర్డు మీద తగాద కూడా అదే. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడితే ఎట్ట మీరు? దేనికన్నా ఒక మాటకి కట్టుబడాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీకు అడ్వాంటేజ్ గా ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడలా. ఇక్కడ కనుక సౌదీ అరేబియాలో కనుక నువ్వు రేపు కానీ దొంగతనం కానీ చేసావంటే నిన్ను చంపేస్తారు. అక్కడే తల తీసేయడం, కాళ్ళు చేతులు ఎరుకోవడం చేస్తారు. మరి ఇండియాలో అది లేదుగా. 14 ఏళ్లే కానీ శిక్ష. అవునా? వాడెవడో పాకిస్తాన్ వాడు వచ్చి టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ చేసి నానా గందరగోళం చేస్తే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 సంవత్సరాలు మేపి కానీ వాడు ఉరిది లేదుగా మనం. అది కూడా క్రిమినల్ యాక్టివిటీ కిందకే వచ్చిందిగా. మరి క్రిమినల్ యాక్టివిటీ ఏమో అందరికీ సమానం అన్నప్పుడు సివిల్ యాక్టివిటీస్ అందరికీ సమానంగా ఎందుకు ఉండకూడదు? అది సుబ్రహ్మణ్య స్వామి గారి వాదన. క్వైట్ లాజికల్, కరెక్టే. అంతే కదా. అది కేసు. అది ఏమవుతుందో చూడాలి. ఇంకా కేసులకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? ఎస్ గురూజీ. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి గారికి ఏపీకి ఉన్న సంబంధాల సంగతి ఏంటి? అప్పుడు ఏపీ కన్నా సుబ్రహ్మణ్య స్వామి గారికి సంబంధ అనుబంధాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఒక 3-4 కేసులు ఉన్నాయి. అందులో ఫస్ట్ కేసు ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కేసు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్ లో మరియమ్మ కనపడింది, యేసు ప్రభు గారి సిలువ కనపడింది అని మన దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్ ఛానల్ కూడా వచ్చింది కదా, ABN రాధాకృష్ణమూర్తి గారి ఛానల్. అదే పనికి రాసేసాడు పేపర్లో, టీవీలో చెప్పేశాడు. యాక్టివల్ గా అది జరిగిందా లేదా అని ఇన్ డెప్త్కి వెళ్ళి చూస్తే ఫారెన్సిక్ దాని ప్రిన్సిపల్ ప్రకారము అనాలిసిస్ చేసి చూస్తే అలాంటిది ఎక్కడా జరగలేదు. అది ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఒక ఛానల్ ఉంది, వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని. ఆ ఛానల్లో కనపడింది అని చెప్పి ఆయన అదే పనికి ప్రచారం చేశాడు. అది కేసు. అది ఆ కేసు వచ్చినప్పుడు ఏం చేశాడంటే సుబ్రహ్మణ్య స్వామి గారిని రాజశేఖర రెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కాబట్టి టీటీడీ వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారని ఆ కేసును టేకప్ చేశాడు. 100 కోట్ల రూపాయల పెనాల్టీ, పరువు నష్టము దావా కేసు. అది కేసు ఫైనలైజ్ అయిపోయింది, జడ్జిమెంట్ ఇంకా రాలా. మొన్న ఈ మధ్య కూడాను తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన అడిగారు పత్రిక, మీది ఆ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఉంది కదండి, ABN రాధాకృష్ణమూర్తి మీద వేసింది, ఏమైంది అది అడిగితే
ఒకవేళ మరి ఆయన 100 కోట్ల రూపాయలు కట్టకపోతే ఏందండి అనేసి అడిగారు ఆయన దగ్గర డబ్బులు లేకపోతే కట్టకపోతే చంద్రబాబు నాయుడు కడతాడు అని చాలా క్యాజువల్గా చెప్పాడు. జడ్జిమెంట్ ఇంకా రాలా. ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి. ఒకసారి ఏముందండి, జడ్జిమెంట్ వారంలోనూ 10 రోజుల్లోనూ వస్తాయనుకుంటాం, కానీ జడ్జిమెంట్స్ అనేది రాయడం అంత ఈజీ కాదు, ప్రజలు అర్థం చేసుకోవాలి. సరే జడ్జిమెంట్స్ ఏంటి, జడ్జిమెంట్స్ ఎలా రాస్తారనేది వేరే ఇంకో వీడియో చేద్దాం. ఆ వీడియోలో దాని గురించి డీటెయిల్ గా చెప్పుకుందాం. ఇది ఒక కేసు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది. ఇంకొక కేసు కూడాను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందే. చంద్రబాబు నాయుడు గారు లడ్డు పంది కొవ్వు కలిపారు, జంతువుల కొవ్వు కలిపారు, మాంసం కలిపారు, పంది మాంసం కలిపారు అని దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడేశాడు. వాస్తవాలేంటో తెలుసుకోకుండా మాట్లాడేశాడు. దాని గురించి కవర్ చేయడానికి కోసం అని చెప్పి పురంధరేశ్వరి గారు నానా తిప్పలు పడ్డారు. మరి లోకేష్ బాబు ఎర్ర పుస్తకం ఏం రాసుకున్నాడో మనకు తెలియదు. అక్కడ ఉండేటువంటి ఈవో ఏమో అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పాడు. ఆయనేమో ముఖ్యమంత్రి, ఈయనేమో ఈవో. మరి ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే కాంట్రవర్సీ వచ్చిందిగా. దాని మీదనే సుబ్రహ్మణ్య స్వామి కేసు పెట్టాడు. ఆ సందర్భంగా నన్ను కూడా ఒక రోజు ఫోన్ చేసి అడిగినప్పుడు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని అన్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను నేను. నీకు మైసూరులోనేమో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీస్ అని మైసూరులో ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి సంస్థ. అంటే నువ్వు థమ్స్అప్ కానీ, ఫ్యాంటా కానీ, ఇంకోటి కానీ, కొబ్బరి నీళ్లు కానీ తీసుకెళ్ళిస్తే ఇందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పి చెప్తారు వాళ్ళ ఎక్స్పర్ట్స్. అదే విధంగా మనకి హైదరాబాద్ లో కూడా ఉంది, ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది. వీటన్నిటిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడో గుజరాత్కి ఎందుకు వెళ్ళావు అని సుబ్రహ్మణ్యం గారు అడుగుతుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఏమిచ్చారు, అందులో జంతువుల కొవ్వు కలిపారు అని ఇవ్వలా. వాళ్ళు కూడా రిపోర్ట్లు అది ఇవ్వలా. వీళ్ళు ఏదో మసిపూసి మరడిగా చేద్దామని ట్రై చేశారు. చంద్రబాబు నాయుడిని తప్పుడోడి కింద లెక్క కడతారు, ఈయన పొరుగు భద్రబాబు అని ఎంత ప్రయత్నించినా కానీ కుదరలా. ఇక్కడ హైదరాబాద్ లో బాలానగర్ లోనే మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనే ఒక సంస్థ ఉంది. ఇక్కడ మన బాలానగర్ లో ఆ 371 కోట్ల కేసును చూసావా, ఆ దానికి సంబంధించిన దాన్ని కూడా సపోర్ట్ చేయడానికి చెప్పి వీళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకెళ్లి ఇచ్చారు. అసలు దానికన్నా కేసుకి సంబంధం లేదు. అన్ని ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. మన ఏవిఎన్ రాధాకృష్ణమూర్తి గారేమో ఈ పని చేశాడు, దానికి సపోర్ట్ గానేమో TV5 లో సాంబశివరావు ఆ పనే చేస్తాడు. ఇప్పుడేమో బిఆర్ నాయుడు గారేమో టీటీడీకి చైర్మన్, రామోజీరావు గారు అదే పని, మన మహా టీవీ వాళ్ళ పని కూడా అదే. చంద్రబాబు నాయుడుకి ఏమో ఇది నచ్చదు. అందుకని ఆయన ఏంటి, మీరు టీవీ నేను చూడబాగని అంటాడు. అంటే ఆయన చేసేటువంటి మంచి పనికైనా మెచ్చుకోవచ్చు, ఇది బాగుందండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. మరి తప్పుడు పని చేసినప్పుడు కూడా చెప్పాలంటే ఎట్టా? సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర ఈ వేషాలన్నీ అంటే కుదరవు. అందుకని టీటీడీ మీద, రాధాకృష్ణమూర్తి గారి మీద 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా, టీటీడీ లడ్డు మీద సుబ్రహ్మణ్య స్వామి గారు పరువు నష్టం దావా. ఈ రెండూ కాకుండా మొన్న తొక్కిసడలాటలో చనిపోయారుగా, దాని మీద కూడా కేసు పెడుతుంది ఈయనే. 3వ కేసు అది. మరి 4వ కేసు ఏంటి, గోవులు. ఆ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో యాక్చువల్ గా వైసీపీ వాళ్ళు గ్యారంటీగా చైర్మన్ అవుతాడు. కానీ వాళ్ళను భయపెట్టి, బెదిరించి, గందరగోళం చేసి, ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కేసి చివరికి చేశారు. దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు అనమాట. ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలలో పద్ధతులు పాటించలేదు అనేటువంటిది కేసు. ఈ 4 కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి. మళ్ళీ చెప్తున్నా, 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఏబిఎన్ న్యూస్ పేపర్ మీద, రాధాకృష్ణ మీద, టీటీడీ లడ్డు మీద, చంద్రబాబు నాయుడు మీద, టీటీడీ మీద, స్థానిక సంస్థల ఎన్నికల మీద కేసు. ఇవన్నీ కాకుండా ఈ మధ్య కాలంలో చాలా గోవులు చనిపోయాయి కాబట్టి దాని మీద కూడా కేసు. మొత్తం 5 కేసులు. ఈ 5 కేసులు కూడా తిరుగుతున్నది దేని చుట్టూరు అంటే కేవలం టీటీడీ దేవస్థానం మీద, తిరుపతి చుట్టూరు తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను సుబ్రహ్మణ్య స్వామి గారికి పెట్టినటువంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ కి సుబ్రహ్మణ్య స్వామి గారికి కేసులకి ఉన్నటువంటి సంబంధం. ఇంకా నెక్స్ట్, సో ఈ కేసుల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన దిక్కుమాలిన స్టేట్మెంట్ కదా. పురంధరేశ్వరి గారు ఏమన్నారనుకున్నావు, సుప్రీంకోర్టు వాళ్ళు ఆయన్ని క్వశ్చన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ఈ విధంగా ఎలా మాట్లాడతారు అని క్వశ్చన్ చేశారు వాళ్ళు. విషయాన్ని పరిజ్ఞానం లేకుండా, పూర్తిగా విషయం తెలియకుండా, తెప్పించాల్సిన దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించకుండా, అవగాహన లేకుండా ఎలా ప్రచారం చేశారు?
100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టు కాదా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మూలకంగా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల పరువు పోదా? ఎట్లా ఇచ్చారు మీరు ఈ స్టేట్మెంట్ అని చెప్పి గట్టిగా నిలదీసి అడిగారు సుప్రీంకోర్టు వాళ్ళు. దానికి పురంధరేశ్వరి గారు ఏమంటారు? ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళని సుప్రీంకోర్టు వాళ్ళు ఆ విధంగా అడుగుతారా అంటే ముద్దు పెట్టుకుంటారా ఏంది అడగకుండా? తప్పు పని చేస్తూ సుప్రీంకోర్టు వాళ్ళు ముద్దు పెట్టుకుంటారా అడగకుండా? సరే, ఇప్పుడు ఆ సుప్రీంకోర్టుకి సంబంధించిన హైకోర్టుకి సంబంధించిన ఒక జడ్జి 50 కోట్ల రూపాయలు తగలబడ్డం అది వేరే కేసు అనుకోదు. కొలీజియం సంగతి సమాచారం. ఆ కొలీజియం సిస్టమ్ కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి గారి వాదన. మోస్ట్ ప్రాబ్లీ దాని మీద కూడా కేసు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఈ మధ్య నేను రీసెంట్ గా మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన. అంటే ఆ రోజు ఆయన లేరు కానీ ఆయన ఎక్కడికి అవుట్ స్టేషన్ పోయినారు, జైపూర్ ఎక్కడికి పోయినట్టున్నాడు ఆయన. పిఏ తీసుకున్నారు, పిఏ అడిగితే చెప్పాడు, ఏంటి సార్ అది మరి ఈవీఎంల మీద యాజ్ వెల్ యాజ్ వీటి మీద సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమన్నా కేసులు పెట్టే ప్రయత్నంలో ఉన్నారా అండి అని చెప్పి అడిగాను నేను. ఆ ఢిల్లీది ఉంది కదండి 50 కోట్ల రూపాయలు, దాని మీద కొంచెం సీరియస్ గా డేటా కలెక్ట్ చేస్తున్నారండి, మోస్ట్ ప్రాబ్లీ కేసు పెట్టడానికి సిద్ధపడుతున్నారండి అని చెప్పాడు. మెయిన్ పాయింట్ ఏంటండి అని అడిగా నేను. కొలీజియం వ్యవస్థ అనేటువంటిది దరిద్ర వ్యవస్థ అండి, చేయకూడదు అట్లా. వాళ్ళ మీద అధికారం ఉండాలి కదా, వాళ్ళ మీద సూపర్విజన్ ఉండాలి కదా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కదా, దాని మీద చేస్తున్నారండి ఆయన సంగతి సమాచారం అని చెప్పారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారికి సంబంధించిన దేశవ్యాప్తంగా కేసులు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కేసులు.